సో ఫైనల్గా మళ్ళీ ఖైరతాబాద్ గురించి ఏం చెప్తారు ఒక మాటలో స్పీకర్ గారికి? తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారికి గడ్డం ప్రసాద్ గారికి ఒకటే విన్నతి, మరి ఒకసారి మీరు ఇచ్చిన తీర్పుని పునర్విచారించుకొని ఒకసారి ఆలోచించి మళ్ళీ ఒకసారి తీర్పు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ తీర్పు ఎలా ఉందంటే తెలంగాణ ఈరోజు కలియుగ ధృతరాష్ట్రం లాగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత క్లియర్ కట్గా ఎంపీగా పోటీ చేసి ఇన్ని ఆధారం ఉన్నప్పటికీ కూడా దానం నాగేందర్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడని చెప్పి మీరు క్లీన్ చిట్ ఇవ్వడం ఇది దుర్మార్గమైన చర్య. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేపటి నుంచి ఏదైనా ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తారా మీరు? తప్పకుండా రేపు మా ఛానల్ నుంచి రేపు మీ వెలుగు టీవీ ద్వారా నేను జయగడన్స్లో రంజాన్ ముబారక్, రంజాన్ ఒక తోఫా ప్రజలకు ఇస్తా ఉన్నాం. ఆ పార్టీకి ఆ యొక్క ప్రోగ్రామ్కి దానం నాగేంద్ర గారు రావాలని మీ ద్వారా నేను ఆహ్వానిస్తా ఉన్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. ఇది మహేష్ యాదవ్ గారితో స్పెషల్ చిట్చాట్ మరొకసారి మళ్ళీ కలుద్దాం. అండ్ స్పీకర్ గారి నిర్ణయాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారని మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మరొక విషయం, డెఫినెట్గా భవిష్యత్తులో కేటీఆర్ గారు సీఎం అవుతారా అనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.